ఇక పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో టీడీపీ నేతల ప్రదర్శనతో పాటు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పంచముఖి ఆంజనేయ స్వామి గుడి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, టీడీపీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ని వినియోగించాలని, ఇది ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేస్తుందని పనబాక లక్ష్మి అన్నారు. తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున సైకిల్ తొక్కుతూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దైనందిన జీవితంలో మొక్కలను నరికివేయడం అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ జరగకుండా నీటి సమస్యలు, తర్వాత ప్రకృతిని విపరీతంగా చేయటం కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల మనం ప్రకృతిని కాపాడుకునే విధంగా మొక్కలు నాటాలా, గ్రీనరీ ఎక్కువగా చెయ్యాలా, ఈ నీటి వనరులు పెంచే దిశగా కృషి చేయాలా ప్రతి ఒక్కరు. అలాగే పొల్యూషన్ని అరకట్టాలా అన్న దీంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఎలక్ట్రికల్ కార్లు కానీ వాడండి. ఎందుకంటే ఈ వార్ సందర్భంగా కూడా ఈ పెట్రోల్ వల్ల మనకి కొద్దిగా స్కేర్సిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్లు వాడడం వల్ల కూడా పర్యావరణాన్ని పరిరక్షించేదానికి కూడా మనం ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆదేశాలను కూడా తూచా తప్పకుండా ఆచరణలో పెట్టడానికి ఈరోజు తెలుగుదేశ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతారు. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనము చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి, ప్లాస్టిక్ రహిత నగరంగా కానివ్వండి, అదేవిధంగా మరి పొల్యూషన్ లేనటువంటి ఏదైనా డీగ్రేడబుల్ ప్లాస్టిక్తో మరి మనం ఏదైనా కూడా వస్తువులు ఉపయోగించుకోవాలి, చెట్లు నాటుకోవాలి. అదేవిధంగా మరి ఇంధనం వాడే వెహికల్స్ వల్ల మరి ఎయిర్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టాలని ఈ రోజున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ హిత వెహికల్ ఏదైనా ఉందా అంటే అది సైకిల్ అని దాన్ని ఎక్కి ఈరోజు ఆయన కూడా మరి ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున సైకిల్ ర్యాలీ కూడా ఆయన విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా తిరుపతి నగరంలో ఈ రోజున తిరుపతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా మన పనబాక లక్ష్మక్క గారు, బోర్డు మెంబరు మరియు జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మన నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా శాంతమ్మ గారు, రేవతి గారు, అనిత గారు, శ్రీనివాసు గారు, తులసి గారు, పుష్ప గారు, అందరూ నాయకులు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ పర్యావరణ హిత సైకిల్ యాత్రను ఇక్కడ చేసుకోవడం, అదేవిధంగా ఇంకా కూడా మనం పర్యావరణం కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. దాంట్లో ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం, గ్రీనరీని పెంచుకోవడం, అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించడం, ఇవన్నీ కూడా మనము తిరుపతి నగరంలో అంచెలంచెలుగా చేసుకుపోతున్నాం. తప్పకుండా 2027 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దడానికి మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు. సెలవు.